వచనాలు చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనం. 9. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10 వచనాలండి. అమ్మా ఒక్కసారి అంటే ఆగం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ప్రార్థన, ఆయన అక్కడ చిత్తము నెరవేర్చినట్లుగా ఈ భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చబడాలంటే మనము ఆయన చిత్తము చేసేవారుగా ఉండాలి. ఆయన ప్రణాళిక ప్రభు పట్ల, ఆయన ప్రణాళిక ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు తన కుమారుని పట్ల. నీ పట్ల నా పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే సంఘము కూడా ఆయన ఒక ప్రణాళిక, ఉద్దేశము, చిత్తము ఆయన తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఆయన ఏమడుగుతున్నాడు? ఆయన యొక్క చిత్తము పరలోకంలో ఆయన చిత్తము జరుగుతుంది. ఆయన రాజ్యం ఉందక్కడ. ఇప్పుడు ఆ రాజ్యము మన మధ్యలోకి తీసుకురావాలని, ఈ భూమి మీద ఆయన పరిపాలించాలని, ఆ చిత్తము నెరవేర్చబడాలని ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పుడు ప్రభువు ప్రతి బిడ్డకి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది బైబిల్‌లో రాయలేదు. నీ పట్ల, నా పట్ల నువ్వు ఏమవ్వాలి? నువ్వు ఏం చెయ్యాలి? నీ జీవితంలో నువ్వు ఏం అవ్వాలి అనేది వాక్యంలో రాయబడలా. కానీ అది నువ్వేం జేయాలి? ప్రార్థన ద్వారా, కనిపెడతం ద్వారా దేవుడు నీకు తెలియపరచొచ్చు. అలాగే కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ జీవితాల్లో ముందు కొనసాగే కొద్దీ వాళ్ళకి దేవుడు ప్రణాళిక, ఉద్దేశ్యము వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్నగా దేవుడు వాళ్ళకి బయలుపరుస్తూ ఉంటాడు. ఒకేసారి దేవుడు ప్రణాళిక, ఉద్దేశ్యము బయలుపరచడు. అందుకోసమే చిన్నగా మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఎక్కడికెళ్ళాలి? అనేది ఆయన మనం కనిపెట్టుకుంటూ మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన చిత్తమై ఉండాలి. అందుకోసమే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని నడిపించే దేవుడు. ఆయన తన మార్గాల్ని మనము తెలుసుకునేవారుగా మనం ఉండాలి. అందుకోసమే దావీదు ప్రార్థనలో 25 కీర్తనలో మొన్న మోహన్ బ్రదర్ కూడా అది చదివినప్పుడు, అది ప్రకటించినప్పుడు దేవుడు ఆయన ఏమడుగుతున్నాడు చూడండి. 20 అధ్యాయము 25, 4, 5 వచనాలు చూడు తల్లి. 25, 4, 5. యెహోవా, నీ కీర్తన. మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను ఆమేన్. ఆయన మార్గాల్ని తెలియపరచుమని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మార్గాలు కాదు, దావీదుది కాదు. దేవుడి మార్గాలు ఏమై ఉన్నావో అయి తెలియపరచు, నేను అందులో నడుస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ మార్గాల్లో నడవాలని ఇష్టపడేవాళ్ళు దేవుడు ఏమో చేస్తాడంటే వాళ్ళకి ఆయనకి తెలియపరుస్తాడు. అనుదినము ఆయన నడిపించేవాడుగా, మనల్ని నడిపించేవాడుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే మనము దేవుడి యొక్క మార్గాల్ని తెలుసుకోవాలంటే వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం చదువుతూ ఉండాలి. ఆయన మార్గంలో ఏమేమి ఉన్నాయో, ఆయన చిత్తం ఏమున్నదో వాక్యమే అయి ఉన్నది. ఆ వాక్యం ఆయన చిత్తం అయి ఉన్నది కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా మనం నడవగలం. అందుకోసమే ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చినట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. అలాగే చివరి కూడా ఆయన ఈ భూమిని విడిచిపెట్టి ఆయన తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన సిలువ దగ్గరికి చనిపోయే ముందు కూడా ఆయన ఏం ప్రార్థన చేశాడు? లూకా సువార్త 22:42లో నీ చిత్తము జరుగును గాక అన్నాడు. ఎందుకంటే ప్రభు చిత్తం ఏంటి? ఒకేళ తండ్రికి ఇష్టమైతే ఈ యొక్క గిన్నె తొలగిపోవాలని. ఒకేళ ఇక వేరే మార్గం ఉందేమో అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకేళ వేరే మార్గం ఉంటే చూపించు. నాకు బయలుపరచు. కానీ ఒకేళ లేకపోతే గనక ఇదే నీ చిత్తం. నేను ఈ ప్రజల కోసం నేను మరణించాలి. నా రక్తం చిందించాలనేది తండ్రి నీ చిత్తమైతే, నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేశాడు. ఒకసారి చదువు తల్లి అది. నీ చిత్తమే జరుగు. 22, 4. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని. ఆమేన్. హల్లెలూయా. నా ఇష్టము కాదు.
చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మన ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటాం. అయినా కూడా దేవుడి చిత్తం అడుగుతూ ఉంటాం. కానీ మన చిత్తం ప్రకారమే చేస్తూ ఉంటాం. దేవుడు వద్దు అన్నప్పుడు మనం అదే చేస్తూ ఉంటాం. ఏది చేయకూడదో మనం అదే చేస్తాం. ఏది చేయాలో అది మనం చేయము. అప్పుడు నువ్వు దేవుడి చిత్తం తెలుసుకొని ఏం లాభం? నీ ప్రకారం నువ్వు నడవాలనుకున్నప్పుడు, నీ మనసు ప్రకారం నువ్వు నడవాలనుకున్నప్పుడు, నీ హృదయ ప్రకారంగా నువ్వు నడవాలి అనుకున్నప్పుడు, అలాంటప్పుడు తండ్రి దేవుని చిత్తము నువ్వు అడగటం వలన ఏం లాభం? అందుకోసమే ఆయన చిత్తానికి మనం లోబడాలి. నీకు చిత్తము దేవుడి యొక్క చిత్తము తెలుసుకున్న తర్వాత, ఆ మాటకి లోబడేవాడుగా నువ్వు ఉండాలి తప్ప, ఆ మాటకి నువ్వు లోబడేవాడుగుంటే నిన్ను హెచ్చించేవాడుగా ఆయనున్నాడు. నిన్ను దీవించేవాడుగా ఆయనున్నాడు. నిన్ను స్వస్థపరిచేవాడుగా ఆయనున్నాడు. అందుకోసమే ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలి. అలాగే దేవుడి చిత్తము సంఘం పట్ల కూడా ఉంది. అది వాక్యంలో రాయబడి ఉంది. ఆయన హృదయాన్ని తన వాక్కు ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మన పట్ల ఆయన ఉద్దేశ్యం ఏమై ఉన్నది అనేది వాక్యంలో రాయబడి ఉంది. అందుకోసం జాగ్రత్త పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనం వాక్యము చదివిగలిగితే ఆయన మనకి తండ్రి యొక్క దేవుడు ప్రభు యొక్క చిత్తము ఆయన మనకి తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే మొదటిదిగా దేవుడి చిత్తం ఏమై ఉన్నది సంఘం పట్ల మీరు పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ఆమేన్ హల్లెలూయా సంఘం పట్ల ఆయన దీర్ఘశాంతం గలవాడుగా ఉంటున్నాడు. మనం పోయినసారి మనం చూసాం. ప్రేమ దీర్ఘము సహించును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆయన చిత్తం ఏముంది సంఘం పట్ల అంటే, మన సంఘాన్ని ఆయన ఎవరు రక్షించాడో, ఎవరు ఆయన రక్తం ద్వారా కడగబడ్డారో, ఎవరు బాప్తిజం తీసుకున్నారో, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినున్నారో, వాళ్ళు ఎవ్వరు నశించిపోకూడదని ఆశిస్తున్నాడు. ఎందుకంటే అది సాధ్యమా? నశించిపోవడానికి సాధ్యం అంటే సాధ్యము. లేకపోతే హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అది రాసేవాడే కాదు. హ్మ్. చాలా మంది విశ్వాసం నుంచి వాళ్ళు పడిపోయినోళ్ళున్నారు. విశ్వాసం విడిచి వెళ్ళిపోయినోళ్ళున్నారు. అలా ఇంకా చాలా మన వల్ల కాదు అనేవారు విన్నారు. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినోళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంఘానికి రాసిన పత్రికలివి. అంటే వాళ్ళు విశ్వాసంలో స్థిరపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాళ్ళు ఎవరు నశించిపోకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఎవరిని బ్రతికింపజేశాడో వాళ్ళలో ఎవరు నశించిపోకూడదు. అందుకోసం ఆయన అంటున్నాడు యోహాను సువార్త 10:28లో నేను చదువుతలే. యోహాను సువార్త 10:28. 28. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఆయన ప్రార్థన అది. ఆయన ఇష్టము, ఆయన చిత్తం అది. ఎవరు నశించిపోకూడదని, ఎవరు వాటిని నా చేతిలో నుండి ఆయన అపహరింపబడదు అని అంటున్నాడంటే, నోబడీ షల్ స్నాచ్ దెమ్ ఔట్ ఆఫ్ మై హ్యాండ్స్. దట్స్ గాడ్స్ విల్ ఫర్ యూ. నువ్వు బయటికెళ్ళటానికి లేదు, వీలు లేదు. ఆయన ఎవరిని పిలిచాడో రాజ్యంలోకి మళ్ళీ నువ్వు బయటికెళ్ళటానికి వీలు లేదు. ఆయన చిత్తం ఏమై ఉంది? ఎవరు నువ్వు ఆయన రాజ్యంలో ఉండాలని. ఆయన రాజ్యంలో ఆయన నీతి ఉంది. ఆయన రాజ్యంలో ఆయన సత్యం ఉంది. ఆయన రాజ్యంలో ఆయన ఆనందం ఉంది. ఆమేన్. సమాధానం ఉంది. పరిశుద్ధాత్మ ఆనందం ఉంది ఆయన రాజ్యంలో. ఆ రాజ్యంలో నువ్వు ఆ ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే, నువ్వు నిత్య జీవంని చూస్తావు. నువ్వు నిలిచి ఉంటావు. నువ్వు పడిపోవడానికి అవకాశం ఉండదు. ఇంకా నీకు లోక వాటి మీద ఆశ అనేది ఉండదు. నీకు ఇంకా వేరే వాటి ఎవరు ఏది ఇవ్వటానికి ఇష్టపడినా కూడా నువ్వు ఇష్టపడవు. ఎందుకంటే నువ్వు ఆయన చిత్తము చేసేవారుగా నువ్వు ఉన్నావు కాబట్టి, నీకు ఏది కూడా నీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు. చిన్న చిన్నగా ఏమవుతుందంటే, నువ్వు ఆయన మీద ప్రేమ కలిగి ఉండటం వలన, ఆయనకి చిత్తం ప్రకారంగా చెయ్యాలని ఇష్టపడుతూ ఉంటావు. అందుకోసమే మనము ఆయన
చిత్తం ఏంటో తెలుసుకుంటూ ఉండాలి వాక్యము ద్వారా. సంఘాన్ని పట్ల ఏమై ఉన్నది ఆయన చిత్తం అనేది మనము తెలుసుకునేవారుగా మనం ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన చిత్తం ఏముంది సంఘం పట్ల అంటే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడు తల్లి. తెస్సలోనిక మొదటి పత్రిక 5:18 అన్నా? అవును తల్లి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం అడుగుతుంటాం ప్రభు నా పట్ల నీ చిత్తం ఏముంది? నీ చిత్తం ఏముంది? ఇక్కడేం రాయబడి ఉంది? ప్రతి ప్రతి విషయం విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఇలాగా చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో విషయము దేవుని చిత్తము అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించినా, ఆలకించపోయినా, మన కళ్ళ ముందు జరిగినా, జరగపోయినా, మనం వేచి ఉంటున్నా కూడా, మనం ఏం జేయాలి? ఎల్లప్పుడూ ఆయన నామానికి స్తుతిస్తూ ఉండాలి. తండ్రి దేవుడు సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభు నామంలో మనం ఆయన స్తుతి స్తోత్రములు చెల్లించేవారుగా ఉండాలి. అందుకోసమే కృతజ్ఞత మనస్సు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ థాంక్స్ గివింగ్. ఆమేన్. దేవుడు చేసిన మేలు చేయబోయేదే కాదు. ఆయన చేసిన మేలు, చేయబోయే మేలు కొరకు కూడా మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు మనము చెల్లించే బద్దులై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే 10 మందిని ఆయన స్వస్థపరిచాడు. 10 మందిని స్వస్థపరిచినప్పుడు కుష్టు అక్కడ వాళ్ళని, వాళ్ళు ఇంకా మిగతా 9 మంది ఎక్కడని అడిగాడు. అంటే ఆయన ఎదురు చూడట్లేదా? మనమేం జేస్తామంటే దేవుడు పెద్ద విషయాలు జేస్తేనే ఆయనకి నామానికి మహిమ అని అనుకుంటాం మనం. ఈ చిన్న వాటిని మనం వదిలేస్తాం. చిన్న వాటిల గురించి సాక్ష్యం చెప్పడం వదిలేస్తాం. దేవుడు నాకు ఇవాళ దినాన సమకూర్చాడు. దేవుడు ఈ దినాన నాకు ఆహారం దయచేసాడు. నేను బయటికెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఆయన క్షేమంగా తీసుకొచ్చాడు. హ్మ్. మనమేం జేస్తామంటే, పెద్ద పెద్ద సాక్ష్యాలు కావాలి మనం. స్టేజ్ మీద నిలబడి పెద్ద సాక్ష్యాలు చెప్తేనే దేవుడికి మహిమ అనుకుంటాం. కాదు దేవుని బిడ్డలారా. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతీది అది చిన్నదా, పెద్దదా అని చూసుకోమాకండి. నీకు కృతజ్ఞత మనస్సు ఉంటే గనక అది నువ్వు చిన్నది చూసుకోవు, అది పెద్దదని చూసుకోవు. ఆయన నామాన్ని ఎప్పుడు స్తుతించేవాడుగా, ఆయన నామాన్ని ఎప్పుడు కృతజ్ఞత చెల్లించేవాడుగాను ఉంటావు. అది తండ్రి యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభు నందు అది తండ్రి చిత్తమై ఉన్నది అని దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయినా హ్మ్. కూడా అడుగుతాం, ప్రభు నీ చిత్తమేముంది నా జీవితంలో? ఎవరు నశించిపోకూడదని ఆయన చిత్తమై ఉన్నది. ప్రతి విషయంలో పని అవలా. నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు. అవ్వట్లేదు. అయినా కూడా ఆ యొక్క పరిస్థితిలో నువ్వు నిలబడి, లేకపోతే మోకరించి ఆయన నామాన్ని స్తుతించగలిగితే, ఆయన హృదయము చూస్తున్నాడు. అంటే చేస్తేనే కృతజ్ఞత చెల్లిస్తావా? ఆయన నీ పట్ల కార్యం చేస్తేనే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావా? బైబిల్ ఏమంటుంది? నువ్వు ఏదన్నా గాని ప్రార్థనలో పెట్టినప్పుడు కృతజ్ఞత స్తుతులతో ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4, 6 దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసారా? నీ విన్నపాల్ని ఎలా తెలియపరచాలంట? ప్రార్థన ద్వారా ఆ! విజ్ఞాపనముల చేత విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఆమేన్. విత్ థాంక్స్‌గివింగ్. లెట్ యూర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అన్టు గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ దట్ పాసెత్ ఆల్ అండర్‌స్టాండింగ్ విల్ గార్డ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అంటున్నాడు. అప్పుడు ఆమేన్. దేవుడు సమాధానం ఏం చేస్తదంట నిన్ని? మన హృదయములని, మన తలంపులని కావలియును. ఆమేన్. హల్లెలూయా. నీకేది అవసరం ఉందో, నీకేది ఉన్నా దేవుడు సమాధానముతో దాన్ని నింపుతాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే మనము ఎల్లప్పుడు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక, చిత్తమై ఉన్నది అని మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. పనింకా అవ్వలేదా? కృతజ్ఞత చెల్లించు. పనయిందా? కృతజ్ఞత చెల్లించు.
వేచి ఉండమంటున్నాడా? కృతజ్ఞత చెల్లించు. ఇంకా సమయం రాలేదా? కృతజ్ఞత చెల్లించు. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి అని వాక్యం చెప్తుంది 34:1 కీర్తనలు. ఎల్లప్పుడు. ఉమ్, జరిగినప్పుడే కాదు. ఎల్లప్పుడూ అన్నాడు. అలాంటప్పుడు మనం ఏం జేయాలి? ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటుంటే ఎందుకంటే ఆయన్ని ముందు పెడుతున్నావు కాబట్టి నీ జీవితంలో ఆ పని కాదు, ఆ జరిగే కార్యం కాదు. ఆయన్ని నువ్వు ముందు వాడిగా నువ్వు ముందు పెట్టావు కాబట్టి, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావు కాబట్టి, నీ మార్గాలన్నీ చిన్న చిన్నగా ఆయన సరళము చేసుకుంటూ వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనకి తెలీదమ్మా నీకు అవసరం ఉందని? నువ్వు ఏం తినాలి? ఏం త్రాగాలి? అనేది నీ తండ్రి అయిన దేవుడికి తెలీదా? ఉమ్, సమస్తం ఎరిగినవాడు, సమస్తం తెలిసినవాడు. కానీ మనం ఎలా ఉండాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. అప్పుడు ఉమ్. ఇయన్నీ మనకి సమకూర్చబడతాయని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చే వాడు ఆయనే, నమ్మదగిన దేవుడు ఆయనే. ఆయనకి జ్ఞాపకానికి వస్తది ఆయన 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 చెప్పిన మాటలు ఆయనకి జ్ఞాపకానికి రాదా? వస్తాయి. నువ్వు ఆయన చిత్త ప్రకారం చేస్తున్నప్పుడు ఆయన ఆయన ప్రామిస్ నీకు ఆయన జ్ఞాపకానికి రాదా? నెరవేర్చడా? తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన నీకు ఆయన నీకు సెలవిచ్చాడో, ప్రార్థన ద్వారా గాని, వాక్యము ద్వారా గాని, ఆయన ఏ మాట నీకు ఆయన ఇచ్చాడున్నాడో, ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత మనస్సు మనము కలిగి ఉండాలి. మూడోదిగా మన దేవుడి వాక్యంలో చూసినట్లయితే అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన చిత్తం ఏముందో. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. మనం పరిశుద్ధులుగా మనం జీవించాలనేది, తర్వాత జారవత్వం నుంచి దూరంగా ఉండటమే దేవుడి యొక్క చిత్తము అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. టు బి హోలీ అంటు ద లార్డ్. దేవుడు అందుకోసం నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని అంటున్నాడు. ఎందుకంటే ఆయనేమై ఉన్నాడో తన బిడ్డలు కూడా అదే లక్షణాలు కలిగుండాలి. అదే మనస్సు కలిగుండాలి. అదే స్వభావము కలిగుండాలి. దేవుడు ఏ స్వభావం కలిగి ఉన్నాడో మనం కూడా అదే స్వభావం కలిగి ఉండాలి. అందుకోసం తన ఆత్మ సహాయముతో మనల్ని నడిపిస్తున్నాడు. అది మన వల్ల సాధ్యం కాదు. మనుషులకి అసాధ్యం అనేది దేవుడికి సాధ్యం అని చెప్పాడు. అది మన వలన కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అది సాధ్యం చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన వలన పరిశుద్ధతనం రాదు. అందుకోసమే ఆయన వాక్యము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన రక్తంతో కడిగి మనల్ని అనుదినము పరిశుద్ధపరుస్తున్నాడు. తన ఆత్మనిచ్చి మన అనుదినం మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా మార్చబడాలని ఆయన చిత్తమై ఉన్నది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధతనం లేకుండా దేవుణ్ణి ఎవ్వరు చూడలేరు అని వాక్యం చెప్తుంది కాబట్టి, మనల్ని ఇక్కడ భూమి మీద ఆయన ఏం చేస్తున్నాడంటే అనుదినము మనల్ని పరిశుద్ధపరుచుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. మనకి క్రీస్తు కలిగిన మనస్సు మనకి ధరింపు చేస్తున్నాడు. ఆ స్వభావంలోకి నిన్ను రక్షించింది ఒకటే. ఆయన మొదటి ఆదాంని ఎలా సృజించాడో, నిర్మించున్నాడో, అదే స్వభావంలోకి నువ్వు తిరిగి రావాలని కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం అన్నాడు. ఆయన నిర్ణయించాడో తన కుమారుడు స్వరూపంలోకి ఉమ్, నిన్ను ఆయన జగత్తు పునాదులు వేయక మునుపే ఆయన స్వరూపంలోకి నీ తీసుకురావాలని దేవుడు మళ్ళీ నన్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. అయినా కూడా నన్ని ఆయన పిలిచి ఆయన క్రీస్తు స్వరూపంలో మనం నిలిచి ఉండాలని, ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలాగే జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ చిత్తమును నెరవేర్చేవాడుగా ఉంటే గనక నువ్వు దేవుడి యొక్క మహిమలోకి వెళ్తావు. దేవుడి యొక్క మహిమను నువ్వు చూస్తావు. నీ ప్రభైన యేసుక్రీస్తు మేఘాల మీదకొచ్చినప్పుడు ఆయనను నువ్వు చూచేవాడుగా ఉంటావు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు గాబట్టి. దేవుని సంగమా, అది ఆయన చిత్తమై ఉన్నది. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన చిత్తమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులు నోరు మోయుట దేవుని చిత్తము. ఆమేన్. ఆమేన్. చదువు. ఏలనగా స్వతం ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై
మీరు అజ్ఞానముగా యుక్త ప్రవర్తన కలిగిన గలవారై వారై ఆ అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఆమేన్ ఆమె హల్లెలూయా. మీరు ఎలా నడవాలంట? బై యుక్త డూయింగ్ గుడ్. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చింది దేనికంటే, నువ్వు మేలు చేసేవారుగా నువ్వు ఉండాలి. కీడు చేసేవారుగా ఉండకూడదు. నువ్వు వేరే వాళ్ళ నోరు మూయించాలంటే, నీ శత్రువు నోరు నువ్వు మూయించాలంటే, నువ్వు మంచి చేసేవాడిగా ఉండాలి. నీ ప్రవర్తన వాళ్ళ ముందు అది ఎలా ఉండాలంట? యుక్తంగా ఉండాలి. ఉమ్, అలాంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే, నువ్వు దేవుడు కుమారుని అంటున్నావు. నువ్వు దేవుడు కుమార్తెను అంటున్నావు. మరి ఏ విధంగా నువ్వు కుమార్తెవి, కుమారుడివి? మరి ప్రవర్తన చూడట్లేదా? ఏ ఏ స్వభావం కలిగి ఉన్నావు నువ్వు? యూ ఆర్ రిప్రజెంటింగ్ హిమ్ ఆన్ దిస్ ఎర్త్. యూ ఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. వెన్ యూర్ రిప్రజెంటింగ్ యువర్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్, యూర్ రిప్రజెంటింగ్ హిమ్ ఇన్ క్యారెక్టర్ యాస్ వెల్. యూర్ రిప్రజెంటింగ్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన మాటల్లో నువ్వు ఆయనకి రాయబారి అయి ఉన్నావు. అన్ని విషయాల్లో నువ్వు ఆయనకి రాయబారిగా ఉన్నావు. యూ ఆర్ షోయింగ్ ద వరల్డ్ దిస్ ఇస్ హౌ గాడ్ ఇస్. మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ లవ్. మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ గుడ్ వర్క్స్. మై గాడ్ ఇస్ అ గాడ్ హూ ఫర్గివ్స్. మనం ఆ విధంగా మనం చేసినట్లయితే అది దైవ చిత్తము. ఎందుకంటే అనేక మంది మూర్ఖులున్నారు ఈ భూమి మీద. వాళ్ళని నోరుని మూయించాలంటే నువ్వు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? యుక్తముగా ఉండాలి. అప్పుడు నీ తండ్రి అయిన దేవుడిని వాళ్ళు నామాన్ని వాళ్ళు మహిమపరుస్తారని జెప్పాడు. నీ యొక్క సత్క్రియల్ని చూసినప్పుడు నీ తండ్రి అయిన దేవుడి నామాన్ని వాళ్ళు మహిమపరుస్తారు. నీ వెలుగు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు తండ్రి యొక్క దేవుడి నామాన్ని మహిమపరుచుకుంటూ వస్తారు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే మనము ఎల్లప్పుడూ ఒక వ్యక్తి నీకో చిన్న ఉదాహరణ చెప్తాను. భార్యాభర్తలు మరి వాళ్ళు విన్నారో లేదో ఆ సాక్ష్యము నాకు తెలీదు. భార్యాభర్తలు ఒక స్కూల్‌లో వాళ్ళు టీచర్స్‌గా ఉండేవారు. వాళ్ళ పిల్లలకి ఎప్పుడు మంచి దేవుడి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. అక్కడ మనుషులందరూ అక్కడ వాళ్ళంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి. వాళ్ళు హైందువులయ్యుండి మనుషులందరూ అక్కడ అయ్యుండి కూడా వీళ్ళు చేసేదంతా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో కనపడుతుంది. వాళ్ళు వాక్య ప్రకారంగా చేస్తున్నారు. దేవుడి ప్రేమ చూపిస్తున్నారు. అప్పుడు భర్త చెప్పాడంట వాడి ఫ్రెండ్‌కి అక్కడ ఉన్న వ్యక్తికి పెద్దాయన. ఆ ఊర్లో పెద్దాయనకి చెప్పాడంట. "నేను చనిపోయిన దినాన మూడో రోజు నా భార్య కూడా చనిపోతుంది" అన్నాడంట. అంటే ఇదెలా సాధ్యము? ఈయనకెలా తెలుసు? అని ఆయన అనుకున్నాడు. ఒక దినాన ఆయన స్నానం చేసుకొని, భోజనం చేసుకొని కుర్చీలో అలా పడుకున్నప్పుడు ఆయన చనిపోయాడు. అప్పుడు ఆమె ఏడవట్లేదు. "ఏంటమ్మా నువ్వు ఏడవట్లేదంటే" "నేను కూడా మూడో దినం తర్వాత నేను కూడా వెళ్ళిపోతున్నానండి" అని చెప్పిందంట అక్కడ ప్రజలకి. 3 రోజుల తర్వాత తన కుమారుడికి చెప్పి ఆమె కూడా చనిపోయిందని దేవుడు అక్కడ తెలియపరచబడింది. అప్పుడు ఇతనికి జ్ఞాపకానికొచ్చింది. ఈ మనిషి చేసిన పనులు ఈయన చూసాడు. ఆయన చెప్పిన మాటల్లో సత్యం ఉంది. ఆయన ప్రవర్తనలో నీతి ఉంది. అన్నిట్లో ఆయనకి ఎవరు ఈ ప్రభు అని చెప్పి తెలుసుకోవటానికి ఆయన ఇష్టపడి, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా ఆయన ప్రభులోకొచ్చాడని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. మీరు చూసారా? వాక్యం చెప్పారా? చెప్పలా. వాక్యం చెప్పాడా? దేవుడి రాజ్యం గురించి చెప్పాడా? చెప్పలేదు. కేవలము వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా అక్కడ వాళ్ళు నోరుని వాళ్ళు మూయించి, వాళ్ళని కూడా దేవుళ్ళకి నడిపించగలిగాడంటే, కేవలము వాళ్ళు క్రీస్తు కలిగిన మనస్సు వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి. అందుకోసం ఆయన చెప్పలా పేతురు, భార్యలారా మీరు మీ ప్రవర్తన వలన నీకొక భర్తని నువ్వు సంపాదించుకోగలవు అన్నాడు. చూసారా? ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాం? నువ్వు ఆఫీస్‌లో ఉన్నప్పుడు, స్కూల్‌లో ఉన్నప్పుడు ఎక్కడ నీ దేవుడు నిలబెట్టాడు? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? వాళ్ళకి దేవుడి వెలుగు కనపడుతుందా లేదా? అనేది మనం చూడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడంటే కేవలం మనం ఆయన సాక్షులుగా ఉంచాడు.
అందుకోసం మనము ఎల్లప్పుడూ మన యుక్త ప్రవక్తన కలిగి మనం జీవించాలి. అది దైవ చిత్తమై ఉన్నది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. ఆమేన్. దేవుని చిత్త తర్వాత ఉన్నారు 17th వర్స్. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మంచి చేసి శ్రమ పడాలి అని దైవ చిత్తమై ఉన్నది. కీడు చేసి కాదు. శ్రమలు పొందాల్సింది కీడు చేసి కాదు. నీ మంచి ప్రవర్తన ద్వారా నీకు కీడు జరుగుతున్నా కూడా, నువ్వు శ్రమలు పొందుతున్నా కూడా, నువ్వు అదే నడక నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యూ ఆర్ సఫరింగ్ ఫర్ డూయింగ్ గుడ్. ఇట్స్ గాడ్స్ విల్. బికాజ్ యూ ఆర్ డూయింగ్ గుడ్ యూ ఆర్ సఫరింగ్. ఇట్స్ గాడ్స్ విల్. అది దైవ చిత్తమై ఉన్నది. నువ్వు కీడు చేసి శ్రమలు పొందుకుంట కంటే మేలు చేసి శ్రమ నువ్వు పడుట శ్రమ పడటము బహు బహు మంచిది. మంచిది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ మంచి చేసి మనము శ్రమలు పొందినప్పుడు అది దేవుడికి మహిమ. నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఆయన చూస్తున్నాడు. యుద్ధం చూస్తున్నాడు. పోరాటం చూస్తున్నాడు. నువ్వు మంచి చేయాలని ఇష్టపడుతున్నావు. నీకు ఆత్మకి యుద్ధము జరుగుతుంది. ఆత్మ ఏమో దేవుడి చిత్తం చేయాలని, శరీరం ఏమో లోక క్రియలు చేయాలని, లోకాశ చేయాలని. ఆ యుద్ధం చూడట్లేదనుకుంటున్నావా? నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు. మేలు చేయాలనుకుంటున్నావు. 10 మందికి మంచిగా జీవించాలని అనుకుంటున్నావు. దానివల్ల శ్రమలొస్తాయి అంటున్నాడు. కానీ ఆ శ్రమల వలన నీకే మంచిది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ బెటర్ టు సఫర్ ఫర్ గుడ్ దన్ టు సఫర్ ఫర్ ఈవిల్. సంఘానికి ఆళ్ళు ధైర్యపరుస్తున్నారు. దృఢపరుస్తున్నారు. దేవుడి చిత్తము తన ఆత్మ ద్వారా, దైవజనుల ద్వారా ఆయన తెలియపరుస్తున్నాడు లేఖనముల ద్వారా. అది ఆయన చిత్తమై ఉన్నది. యూ షుడ్ సఫర్ ఫర్ గుడ్. ఆమేన్. నువ్వు ఎక్కడికెళ్ళినా దేవుడి వాక్యం చెప్పినప్పుడు అది మంచిది. ఆ శ్రమ పొందుతున్నావంటే అది మంచిదంటున్నాడు. అనేక మంది ఆయన నామం నిమిత్తము శ్రమలు పొందుతున్నారు ఈ లోకంలో. వాక్యం చెప్పడానికి లేదు. సంఘంలో కూడుకోవడానికి లేదు. వాళ్ళు ఎన్ని శ్రమలు పొందుతున్నారు. అది వాళ్ళకి మంచిది. వాళ్ళది దేవుడి రాజ్యం అన్నాడు. ఆయన నామం నిమిత్తము శ్రమలు పొందటము ఆయనకిష్టమై ఉంది. ఆయన చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. ఆమేన్. ఆమేన్. నువ్వు పాపంకి దూరంగా నువ్వు జీవించాలని దేవుడి చిత్తం. ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఏం చేస్తున్నావో అది విడిచిపెట్టు. అది తలంపుల ద్వారా అయ్యుండొచ్చు. మాటల ద్వారా నువ్వు పాపం చేయుండొచ్చు. ఆలోచనల ద్వారా, నీ నడక, వినికిడి ద్వారా ఏమేం చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టు. దేవుడికి ఇష్టడుగా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు పాపానికి దూరంగా నువ్వు జీవించాలని ఆయన చిత్తమై ఉన్నది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. విడిచిపెట్టే వాళ్ళకి దేవుడు దీవెనలు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి 8:3. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడి చిత్తము నువ్వు స్వస్థపరచబడాలని.
నువ్వు స్వస్థపరచబడాలని దేవుడి చిత్తమై ఉన్నది. ఆయన వచ్చి అడిగాడు, అయ్యా నీకు ఇష్టమేనా అన్నాడు. నాకు ఇష్టమే అన్నాడు. నీ చిత్తమా అన్నాడు. నాకు చిత్తమే అంటున్నాడు. దేవుని సంగమా, దేవుడి పట్ల ఆయన చిత్తం ఏమున్నదో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చాలా మార్లు మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండానే మనుషులు స్వస్థపరచబడ్డారు. ఆయనే వెళ్లి, అంటే సహాయం లేని వారికి ఆయనకెవరు తోడు లేరు అని తెలిసిన దేవుడాయన. ఆయన తెలిసిన దేవుడు. ఆయనే వచ్చి ఆయన దర్శించాడు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆ పరిస్థితుల నుంచి మార్చాడు. ఆయన కనికరము కలిగిన వాడు, దయ కలిగిన దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 1 నుంచి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని సారీ అమ్మా, 5 చూడండి. 5th చాప్టర్ అన్నా. 5th చాప్టర్. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆమేన్. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి దేవుడి సంగమా, ఆయన ప్రభుని అడిగాడా? లేదు. స్వస్థత కోసం అడిగాడా? లేదే. కానీ ఆయన 38 సంవత్సరాలు ఆ పరిస్థితిలో ఉన్నాడని ఎరిగి ఉన్నాడు ప్రభు. ఆయనే వచ్చి ఆయన్ని అడిగాడు. అలాంటి ఎంతమందిని దేవుడు స్వస్థపరిచారు. అంటే సహాయం లేని వారికి ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎవ్వరు లేనప్పుడు మనకి ఆయనే, నేను నీకు తోడై ఉన్నాను అని రుజుపరిచేవాడాయన. ఎవరు ఉన్నా లేకపోయినా నేను మటుకు నిన్ని విడవను ఎడబాయను సెలవిచ్చిన దేవుడు. నీ తండ్రి నీ తల్లి విడిచిన నేను నిన్ను విడవను అని సెలవిచ్చిన దేవుడు ఈ దినాన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. గమనించండి, అది ఆయన చిత్తమై ఉన్నది. స్వస్థత అనేది ఆయన చిత్తమై ఉన్నది. పాపము నుండి స్వస్థత ఆయన చిత్తమై ఉన్నది. నీ దోషము నుండి స్వస్థత ఆయన చిత్తమై ఉన్నది. నీ రోగముల నుంచి స్వస్థత ఆయన చిత్తమై ఉన్నది. నిన్ను స్వస్థపరచబడడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే మనము ఆయన చిత్త ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభువు, నీ చిత్తమై ఉన్నది, నన్ను స్వస్థపరచడానికి నీ చిత్తమై ఉన్నది. డాక్టర్ల వలన కావట్లేదు. డాక్టర్ చేతులు ఎత్తేశారు. కానీ అందుకోసం ఆయన అంటున్నాడు, మనుషులకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యం అన్నాడు. డాక్టర్ ద్వారాలు మూసిబడినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి తిరగాలి? దేవుని మనుషుల ద్వారాలు మూసబడినప్పుడు నువ్వు ఎవరి దగ్గర తిరగాలి? వాళ్ళకి అసాధ్యమైనది దేవుడికి సాధ్యం అంటున్నాడు. ఆమేన్. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడితో చెప్పాలి, అయ్యా మనుషుల వలన కావట్లా, నన్ను స్వస్థపరచబడటం వలన కావట్లేదు. ఇంకా నీవే నా దిక్కు, ఇంకా నీవే నా సమస్తమై ఉన్నావు ప్రభువా. నీవే నన్ను స్వస్థపరచాలి
అన్నప్పుడు దేవుడు నిన్ను ముట్టుతాడు. మన ఆరాధనలో, సంఘంలో ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడే స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. యూ షల్ హ్యావ్ వాట్ యు సే అన్నాడు. యాహ్! నేను వెంటనే మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం నా జ్ఞాపకానికి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ప్రకారంగానే మాట్లాడతాడు. వాక్యంలో ఉన్న వాటిని నీకు చూపిస్తాడు. యూ షల్ హ్యావ్ వాట్ యు సే అన్నాడు. అన్నప్పుడు నేను వెంటనే ఇంటికొచ్చి, దేవా నువ్వు దినాన నువ్వు నాతో మాట్లాడావు. అది రీమా వర్డ్. వెన్ గాడ్ స్పీక్స్ టు యూ డైరెక్ట్‌లీ, ఇట్ ఈస్ ద రీమా వర్డ్. వాట్ యూర్ రీడింగ్ ఇస్ ద లోగోస్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు అది జీవం గల మాటలు. అది నెరవేర్చబడుతుంది. అప్పుడు నేను వెంటనే ఇంటికొచ్చా. ప్రభూ, నా యొక్క పొట్టలో నొప్పి, నా యొక్క వీపులో నొప్పి, ఈ కిడ్నీ నొప్పి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అని ఆజ్ఞాపించాను. నువ్వే సెలవిచ్చావు. ఐ షల్ హ్యావ్ వాట్ ఐ సే అని మీరే చెప్పారు. మీ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పారు అని నేను పలికినప్పుడు దేవుడు వెంటనే నాకు స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, దేవుడు చిత్తమై ఉన్నది నిన్ను స్వస్థపరచాలని. అలాగే అన్ని విషయాల్లో నేను ప్రార్థన చేస్తున్నా. తల నుంచి అరికాల వరకు దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత ఆయన ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఆయనే సెలవిచ్చాడు కాబట్టి మాట. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో మాట్లాడేటప్పుడు సంఘం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆయన దైవ చిత్త ప్రకారంగా మాట్లాడతాడు. దేవుడు వాటిలోని తీసుకొని నీకు బోధిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఆయన మహిమపరుస్తాడని సెలవిస్తున్నాడు. అది ఆయన చిత్తమై ఉన్నది. నీకు డాక్టర్లు ఏం చెప్తున్నారో అది కాదు. వాళ్ళకి అసాధ్యమై ఉండొచ్చు. వాళ్ళు మనుషులే. వాళ్ళు ఎంతవరకు చదువుతారు? ఎంతవరకు తెలుసుకుంటారు? వాళ్ళ జ్ఞానం వరకే. మనిషి జ్ఞానం వరకే అది. కానీ దానికి మించింది దేవుడు జ్ఞానం ఉందని మనం మర్చిపోకూడదు. దేవుడనే వాడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. మనుషులకి అసాధ్యమైనది దేవుడికి సాధ్యమని దేవుడు సెలవిచ్చినప్పుడు, ప్రభు సెలవిచ్చినప్పుడు మనం ఆ మాట మీద మనం నిలబడి మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన వాక్య ప్రకారం, ఆయన చిత్త ప్రకారంగానే ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకోసమే నా ఇష్టమే అంటున్నాడు. ఆయన స్వస్థపరచడము నాకు ఇష్టమే అంటున్నాడు. ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు యెహోవా రాఫా అని సెలవిచ్చాడు. ఈ దినాన కూడా ఆయన స్వస్థపరిచేవాడు. ఆయన వాక్కుని పంపించి వాళ్ళని బాగు చేశాడు. వాళ్ళని రక్షించాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హి సెంట్ హిస్ వర్డ్ అండ్ హీల్డ్ హిస్ పీపుల్. టుడే ఆల్సో హి ఈస్ సెండింగ్ హిస్ వర్డ్ అండ్ హీలింగ్ హిస్ పీపుల్. ఆమేన్. హల్లెలూయా. వారికి నీకు స్వస్థత కలుగుతుంది. నీకు మారు మనసు కలుగుతుందంటే వాక్యంలో శక్తి కాదది. అనుదినం నీలో మార్పు చెందుతుందంటే దేవుడి శక్తి కాదది. దేవుడి శక్తి నీలో పనిచేస్తుంది కాబట్టి ఆ మార్పులు వస్తున్నాయి. అలాంటిది నిన్ను స్వస్థపరచడా? నీకు సహాయం చేయడా? నిన్ను దీవించడా? నువ్వు ఏది పోగొట్టుకున్నావో తిరిగి ఇవ్వలేడా? ఆయనకి సమస్తము సాధ్యమే. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే. మనం దేవుడి చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తున్నామా? మనం దేవుడి చిత్త ప్రకారంగా జీవిస్తున్నామా? ఆయన సంఘానికి ఆయన చిత్తం, ఆయన వాక్యము ద్వారా ఆయన తెలియపరిచి ఉన్నాడు. ఆ చిత్తం ప్రకారంగా మనం చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆయన చిత్తం చేసిన వారికి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో చూడండి. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూడండి. మొదటి యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. లోకమును దాని ఆశలు గతించిపోవు. గతించిపోతుంది. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. యూ విల్ అబైడ్ ఫర్ ఎవర్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ గాడ్స్ విల్, యూ విల్ అబైడ్ ఫర్ ఎవర్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ గాడ్స్ విల్, ఇంకంతే సంగతులు. ఈ యొక్క గ్రూప్‌ని ఆయన చిత్తము చేసేవారుగా ఆయన మనల్ని పిలిచాడు. ఆయన చిత్తం తెలియపరచడానికి ఆయన మనల్ని పిలిచాడు. మనము మన జీవితాల్లో
నిరంతరము మనం నిలిచి ఉండేవారుగా మన ఆయన పిలిచాడు. ఈ గ్రూప్‌లో ఎవ్వరు ఆయనని నశించిపోవటం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది ఆయన ఏర్పరచుకున్న సంఘము. ఇది ఆయన ఏర్పరచుకున్న ప్రజలు. ఆయన ఏర్పరచుకున్న దైవజనులు. అందుకోసమే మనము ఆయన చిత్తము చేసేవారుగా ఉంటే గనక ఆయన నిరంతరము నువ్వు నిలిచి ఉంటావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి. యోహాను 9:31. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించని ఎడల ఆయన వాని మనవి ఆలకించును, ఆమేన్. జరిగించును. హల్లెలూయా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనం ఎరిగి ఉన్నాము. ఉమ్. మనకి తెలుసు ఆయన పాపుల ప్రార్థన ఆలకిడు. కానీ ఎవడైనా గాని ఆయన చిత్తం ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆమేన్. దేవుడి చిత్తము చేస్తే ఎందుకు ఆలకించడు ప్రార్థన? ఆయనకి ఇష్టమే కదా నువ్వు చేస్తుంది. ఆయనకి ఇష్టం వాటి ఆయన ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తుంది. ఆయన వాక్యానికి లోబడుతున్నావు గదా! మరి ఎందుకు వినడు? ఆయన నీ ప్రార్థన ఎందుకు వినడు? ఒకసారి ఆలోచించండి. నా మనవి దేవుడు ప్రార్థన ఆలకించట్లేదంటే నువ్వు ముందు అడగాల్సిన ప్రశ్న ఏంటి? నేను దైవ చిత్తము చేస్తున్నానా లేదా? ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది. ఆయన యొక్క చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించెను అన్నాడు. ఆమేన్. Whoever does the will of God and is a worshipper unto God, God will hear him అంటున్నాడు. If you're a true worshipper and if you're doing God's will, definitely he will hear you. He is not a God who can lie. He's a God of truth. God cannot lie. God cannot go back on his word. అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. దేవుడు అబద్ధికుడు కాడు. ఆయన ఏది సెలవిచ్చాడో అది నెరవేర్చబడుతుంది, జరుగుతుంది. అందుకోసమే ఆయన నిరంతరము ఆయన చిత్తము చేసేవారుగా మనం ఉండాలి. ఆయన చిత్తం చేయండి. నువ్వు ప్రార్థన చేయండి. ఆ మనవి ఆలకించడా మీరు చూడండి ఒకసారి. మీరే మోకరించండి. ఆయన సన్నిధిలో మీరు అనుభవించాలి. దేవుడు ప్రతీదీ దేవుడు మనకిచ్చింది, ఆయన మాట్లాడింది మనం అనుభవించడానికే. అందుకోసం క్రైస్తవ జీవితం నేను చెప్తూ ఉంటాను. అది ప్రాక్టికల్. దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడి స్వరము నువ్వు వినాలి. నువ్వు వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఇక్కడ నుండి వేరే వాక్యం వేరే చోటికి తీసుకెళ్తాడు. అక్కడ ఆయన ఆత్మ ద్వారా ఆయన నడిపిస్తాడు. ఆయనకి ఇష్టమై ఉన్నది మనల్ని నడిపించాలని. ఆయన చిత్తమై ఉన్నది దాని నిమిత్తమే ఆయన వచ్చాడు మనల్ని నడిపించడానికి. దేవుని సంగమా, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో మీరు దేవుని చిత్తమును నెరవేర్చేవారై మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు దేవుని యొక్క చిత్తముని నెరవేర్చేవారై నెరవేర్చువారై వాగ్దానము పొందు నిమిత్తము. ఆమేన్. మీకు దేవుడి చిత్తం చేసే వారికి ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎందుకంటే మనము వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటున్నాము మనము. ఆయన ఏం వాగ్దానం చేశాడో, ఏమేమి ఇచ్చాడో, నిత్య జీవం గురించి అన్నాడా? మనకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అది స్వీకరించాలంటే, అది స్వతంత్రించుకోవాలంటే మనము అలాగే 1000 సంవత్సరాల పరిపాలనలో మనం వెళ్ళాలంటే అలాంటి వాగ్దానాలు మనం నెరవేర్చబడాలి మన జీవితంలో. ఇక్కడ గాని లేకపోతే రాబోయే జీవితంలో గాని. ఇన్ దిస్ లైఫ్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ you must have patience because you are doing God's will. You will receive the promises of God. ఆమేన్. దైవ చిత్తము చేసేవారు దేవుడి యొక్క వాగ్దానాలు అన్ని నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఒక్కొక్కటి ఆయన నెరవేర్చుకుంటూ వస్తాడు. నీ జీవిత కాలం అంతా నువ్వు అప్పుడు కూర్చొని ఆలోచిస్తే దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కృపని బట్టి
ఆమేన్. ఆయన నీకు చూపించిన దయను బట్టి, కనికరాన్ని బట్టి నువ్వు ఇంకా ఆయన్ని స్తుతించేవాడుగానే ఉంటావు. జీవిత కాలమంతా ఆయన చేసిన మేలు ఎన్నటికి నువ్వు మర్చిపోవు. ఆమేన్. దేవుని సంగమా, మనము ఆయన చిత్తం చేసేవారుగా మనం ఉండాలి. దాని నిమిత్తమే ఆయన మనల్ని పిలిచాడు. ఆమేన్. ఆ మాటలకి మనం లోబడి, వ్యక్తిగతం చిత్తం అంటావా? నువ్వు ప్రార్థన చేసుకొని కనిపెట్టు. ఆయన నీకు తెలియపరుస్తాడు. కానీ సంఘానికి ఆయన చిత్తం ఏమున్నదో వాక్యంలో రాయబడింది. తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి బయలుపరిచి ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 ఆమేన్.